చెప్దామని సంతోషంగా హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము 13వ అధ్యాయము 14వ వాక్యం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము 13వ అధ్యాయము 14వ వాక్యం. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి దక్షిణము తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామని సంతోషంగా హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు కలిగినటువంటి దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తున్నటువంటి మాట. అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు స్వరమెప్పి పిలిచాడు. అబ్రహాము ఎవరు అంటే ఒక విగ్రహారాధికుడు. విగ్రహాలని తయారు చేసుకుంటున్నాడు. ఆ తయారు చేసినటువంటి విగ్రహాలని దేవుడు అని పేరు పెట్టి అనేకులకు అమ్ముకుంటున్నాడు. ఆ విగ్రహముల ద్వారా వచ్చినటువంటి ఆ డబ్బులను తీసుకొని తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. విగ్రహములు తయారు చేసినటువంటి అబ్రహాముకి తెలుసు, నేను తయారు చేసినటువంటి ఈ విగ్రహములు దేవులు కాదు, నన్ను తయారు చేసిన ఒకరున్నారు. నన్ను తయారు చేసిన వాడు దేవుడు. నేను తయారు చేసిన వాళ్ళు దేవులు కాదు, కానీ నన్ను తయారు చేసిన వాడు దేవుడు. ఆయన ఎవరో నేను తెలుసుకోవాలి. ఆయన ఎలాగుంటాడో నేను తెలుసుకోవాలి. ఆయన ఎలా మాట్లాడతాడో నేను తెలుసుకోవాలి. ఆయన పేరేంటో, ఆయన బలమేంటో, ఆయన శౌర్యం ఏంటో నేను తెలుసుకోవాలి అని ఆలోచన కలిగి ఉన్నారు అబ్రహాం గారు. ఒకానొక దినాన అబ్రహాము ఎదలోతులో దాగి ఉన్నటువంటి ఆ ఆలోచనని దేవుడు గమనించి నా కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు, నన్ను చూడటానికి తన కన్నులు ఎదురు చూస్తూ ఉన్నాయి, నా గురించి తెలుసుకోవడానికి తన మనసు వేగిరపడుతూ ఉంది అని దేవుడు గమనించి అబ్రహామును స్వరమిప్పి స్వయంగా పిలుస్తాడు. అబ్రహామా, నేను చూపించు దేశమునకు వెళ్ళు, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను అని 12వ అధ్యాయంలో దేవుడు చెప్తారు. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో చెప్తారు, అబ్రహామా, నేను చూపించు దేశమునకు వెళ్ళు, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తారు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగానే అబ్రహాము దేవుని మాటకు లోబడతాడు. అయ్యా, దేవుడు మాట్లాడము వినటము నేను ఇదే మొదటిసారి. నువ్వెవరు, నీ పేరేంటి, నేను ఎక్కడికి వెళ్ళాలి అని రివర్స్ క్వశ్చన్ అబ్రహాము వేయలేదు. స్వరమపి ఆకాశముని దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో దేవుని మాటకు శిరస వహించి విధేయుడైపోయాడు. సరే ప్రభువా, మీరు పిలిచారు, మీరు దేవుడై ఉన్నారని నేను నమ్ముచున్నాను. నిశ్చయముగా నువ్వు చెప్పినటువంటి దేశానికి నేను వెళతాను, నేను నీ చేత ఆశీర్వదించబడతాను. ఇన్ని రోజులుగా నమ్ముకుంటున్నటువంటి ఈ విగ్రహముల ద్వారా నాకు ఏ ఆదాయం కలగలేదు, ఏ ఆశీర్వాదం కలగలేదు, కానీ స్వరమిప్పి మాట్లాడేటువంటి నీ ద్వారా నేను దీవించబడతాడని నమ్మకము చేత నేను నా బంధువుల్ని, నా గ్రామాన్ని, నా స్నేహితుల్ని, తల్లిదండ్రుల్ని, రక్త సంబంధికుల్ని సమస్తాన్ని విడిచిపెట్టి నీ మాట ప్రకారంగానే నేను బయలుదేరి వస్తానని అబ్రహాము బయలుదేరి వచ్చేటప్పుడు తన భార్య అయినటువంటి శారమ్మ గారిని వెంట పెట్టుకొని బయలుదేరి వచ్చేటప్పుడు తన సహోదరుడైనటువంటి లోతుని కూడా వెంట పెట్టుకొని వచ్చాడు. లోతుని అబ్రహాము పిలవలేదు, కానీ లోతు అబ్రహాముని వెంబడించి లోతు అబ్రహాముతో కూడా వచ్చాడు. అబ్రహాము గారితో కూడా వచ్చిన తర్వాత దేవుడు చూపించిన దేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత దేవుడు అబ్రహాము గారిని అత్యధికంగా ఆశీర్వదించాడు.
హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా ఆశీర్వదించాడంటే వాళ్ళు కొద్ది పశువుల్ని, కొంతమంది పని వాళ్ళని, కొన్ని సామాగ్రిని వెంటబెట్టుకొని వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ లోతుని అంతగా ఆశీర్వదించాడు. అబ్రహాము గారిని కూడా దేవుడు అంతగానే ఆశీర్వదించాడు. లోతుకి అబ్రహాముకి అన్నదమ్ములైనప్పటికీ, రక్త సంబంధికులైనప్పటికీ ఈ ఇరువురి మధ్యలో ఏ రోజు గొడవ జరగలేదు. కానీ వారితో కూడినటువంటి ఆ పని మనుషుల ద్వారా, పశువుల ద్వారా వారికి గొడవలు రావడం. తర్వాత అబ్రహాము దేవునికి ప్రార్థన చేస్తాడు, అయ్యా రక్త సంబంధికులైన మా మధ్యలో ఏ రోజు గొడవ రాలేదు, కానీ మా దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళని బట్టి మాకు గొడవలు ప్రారంభించబడ్డాయి. ఎందుకంటే మీరు మమ్మల్ని ఆశీర్వదించాడు, మా ఆశీర్వాదం ఎక్కువైపోయింది. ఎక్కువ అవటం ద్వారా ఎవరి అని ఎవరు ఎలా పంచుకోవాలో తెలియక గొడవలు జరుగుతున్నాయి. దయచేసి కాస్త నాకు సలహా ఇవ్వండి అని చెప్పినప్పుడు అబ్రహాము గారితో లోతుతో కూడా దేవుడు మాట్లాడతాడు. ఇదిగో మీరిద్దరు చెరొక వైపుకి వెళ్ళండి, ఒకడు పడమ వైపుకి వెళ్ళండి, మరొకడు తూర్పు వైపుకి వెళ్ళండి. మీరు చెరువు వైపు ఉంటే ఏ సమస్య ఉండదని దేవుడు చెప్పిన తర్వాత లోతుని అబ్రహాము గారు పిలిచి, ఇదిగో ఆప్షన్ నీదే, దేవుడు పిలిచాడు, వచ్చావు, దేవుడు చెప్పినట్లుగానే మనల్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు నువ్వు ఏ ప్రాంతంకి వెళ్తావో నువ్వు చెప్పు. పడమటికి వెళ్తావా? నేను తూర్పుకి వెళ్తాను. నువ్వు తూర్పుకి వెళ్తావా? నేను పడమటికి వెళ్తాను. చెరొక వైపు ఉంటే మనకు ఏ సమస్య ఉండదని రక్త సంబంధికులుగా ఇద్దరు కూర్చొని మాట్లాడారు. నా ప్రియమైన వాళ్ళరా, దేవుని చేత పిలవబడిన వారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు గొడవ పడడానికి ఇష్టపడరు. మ్యాక్సిమం కూర్చొని మాట్లాడడానికి ఇష్టపడతారు. గొడవలు ఎందుకు వస్తున్నాయి? ఏదో ఒక రకంగా గొడవ వస్తే దాన్ని సాల్వ్ చేసుకోవాలి. ఏదో ఒక రకంగా గొడవ వస్తే దాన్ని మనము మాట్లాడుకొని దాన్ని క్లియర్ చేసుకోవాలనే రకంగా ప్రయత్నం చేస్తారే కానీ గొడవలు ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. గొడవలు చేసుకోవడానికి కూడా ఏమాత్రం ఇష్టపడరు. దేవుని చేత పిలవబడిన వారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు. అబ్రహాము గారు కూడా అలాగే చేశారు. లోతు, నా సహోదరుడా, నువ్వు ఎక్కడికి వెళ్తావో చెప్పు. నువ్వు పడమటికి వెళితే నేను తూర్పుకి వెళ్తాను, నువ్వు తూర్పుకి వెళితే నేను పడమటికి వెళ్తానని చెప్పిన తర్వాత లోతు ఒకవైపు, అబ్రహాము గారు ఒకవైపుకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కూడా విస్తారంగా వాళ్ళు దీవించబడుతున్నారు. ఒకానొక దినాన అబ్రహాము గారిని దేవుడు పిలిచి ఈ మాట అంటారు. ఆదికాండము 13:14 చదివాం కదా, చదవండి ఒకసారి మరలా. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీవు నీ కన్నులెత్తి ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమ తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న దేశం అంతటిని నీకును నీ సంతానముకును సదాకాలం. ఇక్కడ అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. అన్నదమ్ములు విడిపోయారు, ఒకరేమో పడమటికి ఒకరేమో తూర్పు వెళ్ళిపోయారు అనుకుందాం. వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాముతో దేవుడు మాట్లాడతాడు. అక్కడ స్పష్టంగా ఎందుకు రాసి ఉంచారు? లోతును అబ్రహాము విడిచిపోయిన తర్వాత దేవుడి మాట మాట్లాడాడు. కలిసి ఉన్నప్పుడు మాట్లాడలేదు, విడిచిపోయిన తర్వాత మాట్లాడాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, తూర్పు తట్టును దక్షిణపు తట్టును ఈ భూమి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు నీవు చూడు. నేను నీకు ఇవ్వబోతున్నటువంటి ఆశీర్వాదము నీ తర్వాత సంతతికి కూడా యుగాలు సదాకాలము నిలిచి ఉండేటట్లుగా నేను నిన్ను ఆశీర్వించబోతున్నాను. నేను అక్కడ ఒక ఆలోచన, దేవుడు ఎందుకు ప్రారంభములో నీ తల్లిని తండ్రిని విడిచిపెట్టు, నీ స్వదేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువుల్ని రక్త సంబంధికుల్ని స్నేహితుల్ని ప్రతి ఒక్కరిని కూడా విడిచిపెట్టిరా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పారు. నాకు కలిగినటువంటి ఆలోచన, దేవుడు అబ్రహాముని ఆశీర్వదించేటప్పుడు తల్లిదండ్రులు ఏమన్నా అడ్డం వచ్చారా? చెప్పాలి. దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాలనుకున్నప్పుడు తన రక్త సంబంధికులు ఏమైనా అడ్డం వచ్చారా? లేదు. దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాలనుకున్నప్పుడు తన గ్రామస్తులైన బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా అడ్డం వచ్చారా? మరి ఎందుకు బయటికి రా అని చెప్పాడు అంటే, అబ్రహాము దేవునికి సొంతం. హల్లెలూయా. దేవుడు అబ్రహామునికి సొంతం. ఎందుకంటే అబ్రహాముని అత్యధికంగా ఆశీర్వదించాలని ఉద్దేశించిన వాడు దేవుడు. కనుకనే అబ్రహాముని పిలిచాడు. పిలిచిన తర్వాత అబ్రహాము గారు ఒంటరిగా రాకుండా మరలా లోతును ఒడంట పెట్టుకొని వచ్చాడు.
ఆ లోతుని విడిచిపెట్టేంత వరకు కూడా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించలేదు. అక్కడ అంటారు, అబ్రహాము లోతును విడిచిపోయిన తర్వాత ఈ మాట పలికాడు దేవుడు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, మనము ఆశీర్వించబడకపోవడానికి గల కారణం మన తల్లిదండ్రులై ఉండొచ్చు. మనం ఇంకా దీవించబడకపోవడం గల కారణం మన స్నేహితులై ఉండొచ్చు. మనం ఇంకా దీవించబడకపోవడం గల కారణం మన రక్త సంబంధికులై ఉండొచ్చు. కానీ మనం స్పష్టంగా సంపూర్ణంగా దీవించబడాలి అంటే ఈ బంధాలను తెంచుకోవాలి. ఈ బంధాలను తెంచుకోవాలి. మీరు గమనించారో లేదో, అబ్రహాము జీవితాన్ని మన జీవితాన్ని ఒకసారి పరిశోధిస్తే అబ్రహామును దేవుడు ఎందుకు అంతలా ఆశీర్వదించాడు? మనం ఇంకా ఎందుకు ఆశీర్వించబడలేకపోతున్నాం అంటే అబ్రహాము కొన్ని బంధాలను తెంచేసుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు. మనము కూడా ఇంకా ఆశీర్వించబడలేకపోతున్నాము అంటే కొన్ని బంధాలు మనకు కలిగి ఉన్నాయి. అలాగని మనం తెంచుకోవాలని కాదు. దేవుని కంటే మనం ఎవరికి కూడా ప్రాముఖ్యత ఇంపార్టెంట్ ఇవ్వకూడదని అర్థం. మీరు గమనించారో లేదో, ఆదివారము ఆరాధనకు వచ్చేటప్పుడే ఫోన్ చేస్తారు. అంటే శనివారం నైట్ ఫోన్ చేస్తారు, తప్పకుండా రావాలండి మీరు ఫంక్షన్కి, తప్పకుండా రావాలండి, చివరి పెళ్ళి, లాస్ట్ పెళ్ళి, తప్పకుండా రావాలండి, మనకు బాగా అనుకూలమైన వాడు చనిపోయాడు. అంటే ఈ బంధాలు ఏం చేస్తాయి అంటే దేవునికి దగ్గర కాకుండా ఏం చేస్తాయి? దూరం చేస్తాయి. కనుకనే దేవుడు అంటాడు అబ్రహాముతో, నీ తల్లిని, తండ్రిని, స్వదేశాన్ని, బంధువుల్ని, రక్త సంబంధికుల్ని సమస్తాన్ని విడిచిపెట్టిరా, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా చెప్దాం సంతోషంగా, హల్లెలూయా. ఎంతలా ఆశీర్వదించాడు అంటే భూ దిగంతముల వరకు నీ సంతతి, అంటే తనకు పుట్టినటువంటి కొడుకులైన మనమళ్ళు, మనవరాలు, యుగ యుగాలు వాళ్ళు అనుభవించేంతగా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము గారికి ఛాలెంజ్ చేసి ఒక మాట అంటాడు దేవుడు, నీకు చేతనైతే నేను ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని లెక్కించుకో. చదువుదాం ఒకసారి అన్నమాట. ఆదికాండం 5వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయము 5వ వాక్యం. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రము లెక్కించుటకు. చూడండి ఈ మాట, అబ్రహాము ఆకాశం లెక్కబెట్టు అంటే ఎట్లా ఉంటుంది అమ్మ? ఎప్పుడో లెక్కబెట్టారు నక్షత్రాలని? ఎప్పుడో లెక్క పెట్టారా? అబ్రహాముని వెలుపలికి తీసుకుని వచ్చి, అంటే ఆయన గుడారంలో ఉన్నాడేమో బహుశా, వెలుపలికి తీసుకుని వచ్చి ఆకాశం వైపుకు తేరి చూసి, నీకు చేతనైతే, హల్లెలూయా, అబ్రహాం నీకు చేతనైతే ఆకాశ నక్షత్రము లెక్కించుము. ఎందుకో తెలుసా? ఆకాశ నక్షత్రం నువ్వు లెక్కించలేవు, అది నాకు తెలుసు. లెక్కించలేనటువంటి ఆశీర్వాదము చేత నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా చెప్తాను సంతోషంగా, హల్లెలూయా. చదవండి 15వ అధ్యాయము 5వ వాక్యం. తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగునని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహామును అలాగ ఆశీర్వదించాడు. తనకు పుట్టినటువంటి కుమారులు, తనకు పుట్టినటువంటి మనవళ్ళ జీవితాల్లో కూడా ఇదే ఆశీర్వాదము దేవుడు కొనసాగించాడు. యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. యోసేపు అబ్రహాంకి ఏమవుతాడు? ముది మనమడు అంటారు కదా. అబ్రహాము గారి కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు గారి కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు యోసేపు అబ్రహాము గారికి ఏమవుతాడు అంటే ముది మనమడు అంటారు. ఈ యోసేపు విషయంలో కూడా దేవుడు అలాగే ఆశీర్వదించాడు. ఐగుప్తు దేశంలో సమృద్ధి ఉంది, మిగతా దేశాలన్నింటిలో కరువు వచ్చింది. ఐగుప్తు దేశంలో యోసేపును బట్టి దేవుడు ఆ దేశాన్ని ఆశీర్వదించాడు, అత్యధికంగా ఆశీర్వదించాడు. యోసేపు దగ్గరటువంటి పని వాళ్ళు తను పండించినటువంటి ధాన్యాన్ని, తను పండించినటువంటి ఆశీర్వాదాన్ని లెక్కించలేక అలసిపోయి ఇంకా మేము లెక్కించలేము బాబు అని కూర్చున్నారు. ఎందుకు అంటే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదానికి లెక్కించడానికి ఎవరి చేత కూడా కాదు. హల్లెలూయా హల్లెలూయా. కనుకని అంటాడు అబ్రహాము గారితో, నీకు చేతనైతే లెక్కించు, ఎవడు లెక్కించినటువంటి విస్తారమైన ఆశీర్వాదము చేత నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అబ్రహాముకు చెప్పారు. నా ప్రియమైన వాళ్ళరా, చెప్పినట్లుగానే
అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. మరి అబ్రహాము గారిలో ఉన్నటువంటి అనుభవం ఏంటి? అబ్రహాముని దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు అన్నది ఒకసారి మనం ఆలోచన చేస్తే, అక్కడ అబ్రహాము గారు పైకి చూసే అనుభవం కలిగి ఉన్నారు. పైకి చూసే అనుభవం కలిగి ఉన్నాడు. మనం పైకి చూడాలి, కింద చూడకూడదు. మనుషులకి పశువులకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, మనుషులు పైకి చూస్తారు దేవుని సహాయం కొరకు, పశువులు కింద చూస్తాయి అంటే ఆహారం కొరకు, గడ్డి కొరకు, మేత కొరకు పశువులు కింద చూస్తాయి. మనుషులైన వారు ఆకాశం వైపుకు చూడాలి. పైన చూసే అనుభవం కలిగిన వాళ్ళు ఇలాగ దీవించబడతారు. దేవుని మీద ఆధారపడిన వాళ్ళు ఇలాగ దీవించబడతారు. నా ప్రియమైన వారా, ఆకాశం వైపు చూసినటువంటి అబ్రహాం ఆకాశ నక్షత్రాల వలె తన సంతతిని దేవుడు విస్తరింపచేశాడు. హల్లెలూయా. మనము కూడా ఆకాశం వైపుకు చూసే అనుభవం కలిగి ఉండాలి. దేవుడు అబ్రహాముని అంతలా ఆశ్రయించడం గల కారణం ఏంటంటే, అబ్రహాముకి ఆపద వచ్చినా, అబ్రహాము గారికి అక్కర వచ్చినా, అబ్రహాము గారికి సమస్య వచ్చినా, అబ్రహాము గారికి ఏ బాధ వచ్చినా కూడా కింద చూడడు, మనసుని ఆశ్రయించడు. అబ్రహాము గారు పైకి చూసి ఆకాశం వైపు తన కన్నులెత్తి యెహోవాకి ప్రార్థన చేస్తాడు. అటువంటి అనుభవం కలిగిన వాడు అబ్రహాము గారు. కాబట్టి అబ్రహాము గారిని అంతలా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. నా ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము గారిని లెక్కించలేని ఆశీర్వాదము చేత ఆశీర్వదించిన దేవుడు ఈ సంపూర్ణ ఉపవాస ప్రార్థన కొడికి చేరికుడు వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా లెక్కించలేని ఆశీర్వాదము చేత నా దేవుడు ఆశీర్వదించునుగాక. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. అయితే మనము కలిగి ఉండాల్సినటువంటి అనుభవాలు ఏంటంటే, పైకి చూసే అనుభవం కలిగి ఉండాలి. మనం ఎలాగ ఉండాలి అంటే, పైకి చూసే అనుభవం. పైకి చూడడం అంటే ఊరికో ఒత్తుతికే కాదు. పైన దేవుడు ఉన్నాడు, ఆయనను చూస్తున్నాడు. పైన దేవుడు ఉన్నాడు, ఆయనను ఆశీర్వదిస్తున్నాడు అని పైకి దేవుని మీద ఆధారపడి మనం చూడాలి. కొంతమంది చూస్తూ ఉంటారు, ఇట్లా మనిషి మాట్లాడుతూ ఉంటే పక్కన పైన చూస్తూ ఉంటారు. అలా కాదు. మనకి ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా, ఏం జరిగినప్పటికీ కూడా మనం ఆకాశం వైపుకు కన్నులెత్తి ప్రార్థన చేయగలిగితే నిత్యముగా దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మన పితరులు పైకెత్తి అనుభవం కలిగిన వాళ్ళు, ఆకాశం వైపు కన్నులెత్తి కొన్ని అనుభవాలు పొందిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. మొట్టమొదటిగా మోషే గురించి మనం తెలుసుకుందాం. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి బానిసలుగా బ్రతుకుతున్నటువంటి తన ప్రజల్ని విడిపించుకొని దేవుడు చేసినటువంటి వాగ్దాన దేశమునకి వారు నడిపించుకుంటూ వస్తున్నాడు. వచ్చే మార్గ మధ్యంలో ప్రజలు ఎన్ని రోజులు నడుస్తారండి? ఎన్ని రోజులు నడుస్తారు? ఇంచుమించుగా కొన్ని సంవత్సరాలు నడిచారు. ఐగుప్తు దేశం నుండి దేవుడు చేసినటువంటి వాగ్దాన దేశము చేరేంత వరకు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు నడిచారు. ఎంతమంది? ఒకరు ఇద్దరు కాదు, ఇంచుమించు 4 లక్షల మంది. 4 లక్షల మందిని మోషే గారు నడిపించుకుంటూ వచ్చేటప్పుడు ఒకరిని ఇద్దరిని నడిపించాలంటేనే చాలా కష్టం. ఇప్పుడు మన కుటుంబంలో ఇంచుమించు నాకు 2 పిల్లలు. ఆ 2 పిల్లల్ని పోషించడానికి తలపానం తోక్కొస్తాను. 2 పిల్లల్ని పోషించడానికి మోషే గారు 4 లక్షల మందిని ఎలా నడిపించాలి? 4 లక్షల మందిని ఎలా పోషించాలి? దేవుడు 4 లక్షల మందిని మోషే గారికి అప్పగించాడు. ఈ 4 లక్షల మందినేమో బానిస బ్రతుకుల నుండి వాగ్దాన దేశాన్ని నడిపించుకుంటూ వస్తున్నాడు. ఒకడేమో ఆకలి అంటాడు, ఒకడేమో నీళ్ళు అంటాడు, ఒకడేమో గుడ్డలు అంటాడు. ఎన్నెన్నో రకాలుగా మోషే గారిని ఇబ్బంది పెడుతున్నారు. చివరికి తట్టుకోలేక అందరూ వచ్చారు, గుమిగూడి వచ్చారు. మోషే, మాకు ఆకలి అవుతుందయ్యా, ఏదైనా చెయ్యి. దేవుడు పిలిచాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నేనే మీ నాయకుని, దేవుడు నాతో మాట్లాడాడని ప్రగల్భాలు పలికావు కదా, మాకు ఆకలి అవుతుంది మోషే, ఏమైనా చేయి అని అడిగితే మోషే గారు ఏమి చేయలేని పరిస్థితిలో ఆకాశం వైపు తన కన్నులెత్తి ప్రార్థన చేశాడు. ఆ మాట చదువుదాం ఒకసారి. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 24వ వాక్యం. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 24వ వాక్యం. ఆకాశం వైపు మన కన్నులెత్తితే కలిగే అనుభవాలు చదువుదాం. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 24వ వాక్యం. 78:24. ఆహారమునకై
ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించును. హల్లెలూయా. మోషే గారు ఏం చేశారంటే ఆకాశం వైపు తన కన్నులెత్తి ప్రార్థన చేశారు. అయ్యా, వీరు ఆహారం కావాలని వేడుకుంటున్నారు, ఆకలి చేత అల్లాడిపోతున్నారు, ప్రతి సమయం మిమ్మల్ని సనుగుతున్నారు, ప్రతి సమయంలో మిమ్మల్ని గొనుగుతున్నారు, నా మీద తిరగబడుతున్నారు. దయచేసి వీరికి ఆహారం పంపించండి, దయచేసి వీరికి ఆహారం పంపించండి అని ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించారు. అంతరిక్ష ద్వారములు తెరిచెను. అక్కడ 23వ వచనం. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములు తెరిచెను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే గారు ఏం చేశారంటే వారికి ఆహారం కావాలని వేరే రాజులకో వేరే ముఖ్యమంత్రులకో వాళ్ళకెళ్ళకో ఫోన్ చేయలేదండి. మోషే గారు ఎక్కడున్నవాడు అక్కడే మోకరించి ఆకాశం వైపు చేతులు చాపి, అయ్యా, వీరు ఆకలితో అల్లాడిపోతున్నారు, వీరు నీ పేరు పెట్టబడిన ప్రజలు, వీరు ఆకలితో చనిపోకూడదయ్యా, వారి కడుపు నిండేటట్టుగా వారి ఆకలి తీర్చండి, వారి ఆకలి తీర్చండి అని ఆకాశం వైపు చేతులు చాపి మోషే ప్రార్థన చేయగా ఆకాశ ద్వారములు తెరబడి మన్నా కురిపించబడి వారి కడుపులు దేవుడు నింపాడు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేస్తే కలిగే అనుభవం ఏంటంటే మన్నా కురిపించబడుతుంది. మన్నా నాకు తెలిసిన వరకు ఇశ్రాయేల్ ప్రజలు ఎంతో ధన్యులు. ఎందుకంటే ఆ మన్నా ఎవరు తింటారు? అది ఎవరు తినే మన్నా? అది ఎవరు తినే ఆహారం అంటే దేవదూతలు తినే ఆహారం. అది ఆకాశమందున్న దేవదూతలు, దేవుని చేత నివాసం ఉంటున్నటువంటి దేవదూతలు తినే ఆహారాన్ని తన ప్రజలకి దేవుడు కురిపించాడు. దేవదూతలు తినే ఆహారాన్ని ప్రజలు భుజించారు. నా ప్రియమైన వాళ్ళరా, మనకి ఏ సమస్య వచ్చినా, బహుశా ఆహారం లేకపోయినా లేదా సమస్య చేత ఉన్నా, ఏమైనప్పటికీ కూడా మనము ఆకాశం వైపుకు తేరు చూసి అనుభవం కలిగి ఉండాలి. ఆకాశం వైపుకు దేవుని వైపు చూసి ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి. అప్పుడు ఆకాశ ద్వారములు తెరచి మన్నాను కురిపించి తన ప్రజల కడుపు నింపిన దేవుడు మన సమస్యలు కూడా వింటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఆకాశం వైపు తేరు చూసి ప్రార్థన చేస్తే కలిగే అనుభవం ఏంటంటే ఆకాశం నుండి మన్నా కురిపించబడుతుంది. ఎప్పుడెప్పుడో ఇశ్రాయేల్ ప్రజలకి మన్నాను కురిపించాడు. ఇప్పుడు అది సాధ్యమా అని మనకు అనుమానం కలిగి ఉండొచ్చు. ఇప్పుడు కూడా సాధ్యమే. చిన్న ఎగ్జాంపుల్ని మీకు చెప్తాను. ఒక కుటుంబంలో 3 పిల్లలు, 2 భార్య భర్తలు. భర్త చనిపోతాడు. భర్త చనిపోయిన తర్వాత ఆ స్త్రీ బయటికి వెళ్ళి పని చేసుకోలేని పరిస్థితి. భర్త లేకపోతే సమాజం ఎంతగా మాట్లాడుతుందో మనకందరికీ తెలుసు. ఎప్పుడు పని పోని స్త్రీ ఇప్పుడు పనికి పోవడం అంటేనే వీలు పడడం లేదు. అలాగని ఇంట్లో ఉంటే కుటుంబము గడవటం లేదు. ఆ తల్లిగారికి ఎక్కువ భక్తి కలిగినటువంటి స్త్రీ. భర్తలను కోల్పోయింది, బిడ్డలు చిన్న పిల్లలు, ఎలా పోషించుకోవాలో తెలియని పరిస్థితి. దినమెల్లా ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తే కడుపు నిండుతుందా? చెప్పాలి. ప్రార్థన చేస్తే కడుపు నిండుతుందా? ప్రార్థన చేస్తూనే ఉంది. ఒకడు వచ్చి మా ఆకలి అవుతుంది అంటాడు. ప్రార్థన చేస్తూ ఉంది, ఇంకొకడు వచ్చేసి ఆకలి అవుతుంది అంటాడు. ప్రార్థన చేస్తానుంది, ఇంకొకడు వచ్చి ఎంతసేపు అని ఉండాలి, అన్నం పెట్టవా అని బెదిరిస్తున్నారు. ఈ తల్లిగారు ఏం చేయని పరిస్థితి. బయటికి వెళ్ళి పని చేసుకుందామా, ఇంకా అలవాటు పడలేదు, బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఆమె పిల్లలకి ఒక మాట చెప్పేది, మీకు ఆకలి అయినప్పుడల్లా, అడిగినప్పుడల్లా 2 గ్లాసులు నీళ్లు తాపడము, పడుకోబెట్టడం. అడిగినప్పుడల్లా 1 గ్లాసు నీళ్ళు తాపడం, పడుకోబెట్టడం. ఎంతసేపు నీళ్ళు తాపుతుంది? ఇంకా తర్వాత ఏం కాక బిడ్డ దగ్గరికి వెళ్ళి, మీకు ఆకలి అయినప్పుడు బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఆకలి చేత అలమటించి ఒంటరిగా జీవిస్తున్నాడు. అతడు ఏ పనికి వెళ్ళలేదు, దేవుని పనిలోనే ఉన్నాడు, దేవుని కొరకు జీవిస్తున్నాడు. అతడు ఒక చెట్టు కింద కూర్చొని ఆకలితో అలమటిస్తున్నప్పుడు దేవుడు కాకులను పంపించి తన కడుపు నింపాడు. అలాగే మీరు కూడా ఏం చేస్తారంటే ఆకలి అయినప్పుడల్లా అమ్మా ఆకలి అనేదానికంటే కూడా ఆకాశం వైపు మీ కన్నులెత్తి, ప్రభువా ఆకలిగా ఉంది,
మా ఆకలి తీర్చవా అని మీరు ప్రార్థన చేస్తే కాకుల ద్వారా దేవుడు మీ కడుపు నింపుతాడని తల్లి చెప్పింది. తల్లి చెప్పిన తర్వాత వారిలో ఒకడు మా అమ్మాయిని రోజు ఇదే సోది అనుకున్నాడేమో, ఒకడు ప్రార్థన చేయలేదు. ఇంకొకడేమో భక్తి ఉంటే నీకుండొచ్చు కానీ ఆ భక్తిని మాకు రుద్దాకు, తలకాయ తింటావెందుకు అని ఒకడు అనుకున్నాడేమో. ఇంకొకడు మాత్రము సరే మా అమ్మ చెప్పింది, దాన్ని ఫాలో అవుతే బాగుంటుందేమో, మా అమ్మ చెప్పినట్టుగా చేస్తే చూద్దాం, దేవుడు కాకుల ద్వారా ఆహారం పంపిస్తాడేమో చూద్దామని ఒకడు ఏం చేశాడంటే ఆ ఇంట్లోంచి బయటికి వచ్చి ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా, మేడగదులు ఓపెన్ ప్లేస్, ఆ ఓపెన్ ప్లేస్లోకి వచ్చి ఆకాశం వైపు చూస్తూనే ఉన్నాడు కాకులు వస్తాయేమోనని. ఏలియాని కాకులతో పోషించిన దేవుడు మమ్మల్ని కూడా కాకులతో పోషిస్తాడని మా అమ్మ చెప్పింది కదా, కాకులు ఎక్కడి నుంచి వస్తాయో చూద్దాం, బిర్యానీ తీసుకొని వస్తాయో పప్పన్నం తీసుకొని వస్తాయో చూద్దామని ఒక చిన్నవాడు బయటికి వచ్చి ఆకాశం వైపు చూస్తూనే ఉన్నాడు. చూసిన తర్వాత చూస్తూ ఉన్నప్పుడు ఆ రోడ్లో ఒక మిలిటరీ వ్యక్తి, పోలీస్ ఆఫీసర్ అటు వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళేటప్పుడు వాకింగ్ చేస్తూ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ పిల్లవాడిని అదోలా గమనించాడు. ఎందుకని ఇటు పైకే చూస్తున్నాడు, ఎంతసేపటి నుండి పైకే చూస్తున్నాడు, ఎందుకని చూస్తున్నాడు అని చెప్పేసి ఆ పిల్లోని పిలిచి అడిగాడు, బాబు నేను అటు ఇటు వెళుతూ నేను గమనించాను, ఎందుకని పైకే చూస్తూ ఉన్నావు, ఎందుకని అని అడిగితే, సార్ మేము ఇలాగా 2 రోజుల నుండి ఆకలితో ఉన్నాం, మా అమ్మని అన్నం పెట్టమని అడిగితే ఇదిగో కాకులతో ఏలియాని పోషించిన దేవుడు మిమ్మల్ని కూడా పోషిస్తాడు, దేవునికి ప్రార్థన చేయని చెప్పింది. నేను ప్రార్థన చేశాను, దేవుడు కాకులు పంపించి మా ఆకలి తీరుస్తాడేమో అని చెప్పేసి బయటికి వచ్చి ఆకాశం వైపు తేరి చూస్తున్నాను, ఒక కాకైనా రాకుండా ఉంటుందా, మా ఆకలి తీర్చకుండా ఉంటుందా అని నేను మా అమ్మ చెప్పిన మాట ప్రకారంగా ప్రార్థన చేశాను, కాకుల కోసం ఎదురు చూస్తూ ఆహారం తీసుకొని వస్తాయని చెప్పేసి వెంటనే ఫోన్ చేసి, మిలిటరీ వాళ్ళకి సపరేట్ భోజనం ఉంటుంది బిర్యానీ, వాళ్ళకి ఫోన్ చేసి క్యాంటీన్కి ఫోన్ చేసి ఇదిగో మీరు మా కుటుంబానికి తెచ్చే బిర్యానీ ప్యాకెట్లు అన్నీ తీసుకొని రండి అని ఫోన్ చేసి వచ్చిన తర్వాత ఆ బిర్యానీ ప్యాకెట్లు అన్నీ తీసుకొని రావడం జరిగింది. ఆ మిలిటరీ ఆఫీసరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఆ తల్లిగారితోనో బిడ్డలతోనో మాట్లాడి ఆ బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బిడ్డలు అంటారు, అమ్మా కాకులు వస్తాయంటే మనుషులు వచ్చారేంటి, కాకులు కదా మనం పోషించాల్సింది, మరి మనుషులు వచ్చారు ఏంటంటే ఆయన ఏ డ్రెస్సులో ఉన్నాడురా, ఏ డ్రెస్సులో ఉన్నాడు, ఆయన కాకి డ్రెస్సులో ఉన్నవాడు కాకే కదా. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు కాకుల ద్వారానే కాదు మనుషుల ద్వారా కూడా మనల్ని పోషిస్తాడు. కాబట్టి మనం ఎక్కడ చూడాలి, ఆకాశం వైపు చూస్తే దేవుడు మన్నాను కురిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తాండి దగ్గరగా హల్లెలూయా. మనము పైకి చూసే అనుభవం కలిగి ఉండాలి. మనసులం కదా, పైకి చూసి అంటే దేవుడు నమ్ముకున్న వాళ్ళు, దేవుడు నమ్ముకున్నటువంటి మనము దేవుని మీద ఆధారపడి. రెండవదిగా ఆకాశం వైపు మనం చూస్తే ధననిధిని దేవుడు కురిపిస్తాడు. ఇదిగో సంపూర్ణ ఉపవాస ప్రార్థన కుడికలో